విజయవాడలో పశ్చిమ బైపాస్ రహదారి నిర్మాణం వేగం పుంజుకుంది. విజయవాడ గుంటూరు మధ్య ట్రాఫిక్ కష్టాలకు ఈ బైపాస్ ద్వారా చెక్ పెట్టే అవకాశం ఉంది. విజయవాడలో ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గడంతో పాటు విజయవాడలోకి రాకుండానే వాహనాలను గుంటూరు వైపుకు మళ్లించే వీలుంటుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. రాజధానిలో అత్యంత కీలకమైనటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ మళ్ళీ ఒక్కొక్కటిగా అభివృద్ధి వైపు వెళుతున్నాయి. కొత్తగా మళ్ళీ నిర్మాణాలు ప్రారంభమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అలాంటి వాటిలో అత్యంత కీలకమైంది విజయవాడకు సంబంధించినటువంటి మినీ బైపాస్కి సంబంధించినంత వరకు కూడా ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలను కలుపుతూ ఏర్పాటు చేసినటువంటి నిర్మాణం సంబంధించి తలపెట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం అవి నిర్మాణాలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ని మనం చూస్తున్నాము. పెద్ద ఎత్తున నిర్మాణాలకు సంబంధించినటువంటి పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలను కలిపేటువంటి ఈ వంతెనలు ఏవైతే ఉన్నాయో అవి ప్రస్తుతం నిర్మాణం మళ్ళీ ఊపందుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు కూడా వేగంగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి నిర్మాణానికి సంబంధించినంత వరకు కూడా ఈ బైపాస్కి సంబంధించినటువంటి రహదారికి సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల కొంతవరకు కూడా ట్రాఫిక్కి సంబంధించినటువంటి ఇబ్బందులు పూర్తిగా తగ్గేటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎప్పటి నుంచో ఈ నిర్మాణానికి సంబంధించి ఈ నిర్మాణం అందుబాటులోకి ఎప్పుడు వస్తుందా అని చెప్పి విజయవాడ గుంటూరు వాసులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. పశ్చిమ బైపాస్గా చెప్పుకునేటువంటి ఈ బైపాస్కి సంబంధించినటువంటి రోడ్డు నిర్మాణం ప్రస్తుతం వేగంగా జరుగుతుంది. వంతెనల నిర్మాణం దాదాపుగా పూర్తి అయిపోయాయి. ఇక రోడ్లకు సంబంధించినటువంటి నిర్మాణం పిల్లర్ల మధ్య అనుసంధానానికి సంబంధించినటువంటి పనులు జరగాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. కృష్ణా జిల్లా నుంచి చిన్న ఆవుటిపల్లి దగ్గర నుంచి కూడా అదేవిధంగా సూరాయపాలెం వరకు కూడా పనులు తుది చేరుకున్నాయి. వెంకటాయపాలెం కాజా మీదుగా రహదారి నిర్మాణం పూర్తి కావస్తుంది. సూరాయపాలెం వద్ద కృష్ణానది పైన నిర్మిస్తున్నటువంటి భారీ వంతెన దాదాపుగా 3 కిలోమీటర్లు ఉంటుంది. ఎన్హెచ్ దగ్గర నుంచి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ 3 కిలోమీటర్ల పొడవైనటువంటి వంతెన కూడా ప్రస్తుతం ఒక స్పెషల్ అట్రాక్షన్గా మారుతుంది విజయవాడ గుంటూరు మధ్య. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఇక్కడ ట్రాఫిక్ కూడా ఈ రెండు బైపాస్కి సంబంధించినటువంటి పశ్చిమ బైపాస్కి సంబంధించినటువంటి నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో ఇవి కొలిక్కి రాబోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రహదారులకు సంబంధించినటువంటి నిర్మాణాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు రాజధాని ప్రాంతం నుంచి అటు కృష్ణా జిల్లాకు వెళ్లాలన్నా ఇటు గుంటూరు జిల్లాకు వెళ్లాలన్నా కూడా కొంతవరకు కూడా ట్రాఫిక్ రద్దీ పూర్తిగా తగ్గేటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ రెండు నిర్మాణాలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో రాజధాని ప్రాంతం ప్రస్తుతం మనం సీడ్ యాక్సెస్ రోడ్డుకి అనుసంధానంగా ఇక్కడ ఫ్లైఓవర్కి సంబంధించినటువంటి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అంటే పశ్చిమ బైపాస్కి సంబంధించినటువంటి నిర్మాణ పనులు వీటికి సంబంధించి జరుగుతున్న ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ 5 ఏళ్ళగా నిలిచిపోయింది. ఈ కన్స్ట్రక్షన్స్కి సంబంధించినటువంటి పనులు ఇప్పుడు మళ్ళీ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించినంత వరకు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణ పనులు ఇప్పుడు మనం అక్కడ దూరంగా మనకు కనిపిస్తుంది పొగలు వస్తుంది గొట్టం, అది వీటీపీఎస్ ఇబ్రహీంపట్నం వీటీపీఎస్కి సంబంధించినటువంటి ప్రాంగణం. అంటే గుంటూరు జిల్లా నుంచి కృష్ణా జిల్లా వరకు దాదాపుగా కొండపల్లి పరిసర ప్రాంతాలు ఇబ్రహీంపట్నం రింగ్ వరకు కూడా ఈజీ యాక్సెస్తో ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా విజయవాడ సిటీలోకి వెళ్లకుండా ఎక్కడైతే చెన్నై నుంచి ట్రాఫిక్ వస్తుందో చెన్నై నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ అంతా కూడా సిటీలోకి వెళ్లకుండా నేరుగా ఈ బైపాస్ ద్వారా నేరుగా ఇబ్రహీంపట్నం రింగ్ వరకు వెళ్ళిపోతుంది. సో ట్రాఫిక్ కూడా ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితి ఉండదు. సిటీలో ఉన్న ట్రాఫిక్ మాత్రమే సిటీని అనుసంధానంగా చేసుకుని జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాజా దగ్గర మొదలైన తర్వాత ఇటు విజయవాడ దాటి గొల్లపూడి సమీపంలో ఇబ్రహీంపట్నం రింగ్ సమీపానికి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఈ వంతెనలకు సంబంధించి ప్రస్తుతం ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రస్తుతం ఒక స్పెషల్ అట్రాక్షన్గా మారుతబోతుంది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఒక కొత్త లుక్ వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ 5 ఏళ్ల కాలంలో నిర్మాణానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. వీటిని తిరిగి పునర్నిర్మాణానికి సంబంధించి రాజధాని నిర్మాణంలో భాగంగా ఏదైతే గతంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులతో ఈ ప్రాజెక్టు ఈ పశ్చిమ వంతెన నిర్మిస్తున్నప్పటికీ కూడా నిధులకు విడుదల చేయకపోవడం కొంతవరకు సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు రావడం వల్ల 5 ఏళ్ల కాలంలో ఈ నిర్మాణ పనులన్నీ కూడా నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు మళ్ళీ అమరావతి రాజధానికి సంబంధించినంత వరకు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా పెద్ద ఎత్తున నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగానే పశ్చిమ బైపాస్ సంబంధించినటువంటి నిర్మాణ పనులు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. చూపులను కూడా రాకపోకలు సాగించడం మాత్రమే కాదు, ఒక లుక్ రావడానికి అమరావతి రాజధానికి సంబంధించినంత వరకు ఒకవైపు సీడ్ యాక్సెస్ రోడ్డు, ఇంకోవైపు కొండపల్లికి సంబంధించినటువంటి
నిర్మాణాలు, ఇంకోవైపు గొల్లపూడికి సంబంధించి అటు కాజాకు సంబంధించి. అంటే కృష్ణా గుంటూరు జిల్లాలో అత్యంత ట్రాఫిక్ ఉండేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాజా దగ్గర, కాజా టోల్గేట్ దాటిన తర్వాత నుంచి ఎక్కడైతే మనకి రోడ్డు డైవర్షన్ ఉంటుందో ఆ రోడ్డు మొదలైన తర్వాత ఈ 2 వంతెనల మీద నుంచి నేరుగా గొల్లపూడి వరకు వెళ్ళిపోయేటువంటి, ఇంచుమించు కొండపల్లి ఇబ్రహీంపట్నం రింగ్ వరకు వెళ్ళిపోయేటువంటి సిచ్యువేషన్. అంటే భారీ వాహనాలు, పెద్ద ఎత్తున వచ్చేటువంటి వాహనాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా ఇది ఒక చక్కని రహదారిగా మారబోతుంది. త్వరలోనే ఈ నిర్మాణం కూడా పూర్తిగా అందుబాటులోకి వస్తుందని చెప్పి కూడా ప్రభుత్వ వర్గాలు అందిస్తున్నటువంటి సమాచారం. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, అమరావతి.